పార్లమెంట్ వింటర్ సెషన్స్ కి కౌంట్ డౌన్ ప్రారంభమైంది. ఇవాల్టి నుంచి ఈ నెల 19 వరకు ఈ సెషన్స్ నడవబోతుండగా పార్లమెంట్ సమావేశాలు ఇన్ని తక్కువ రోజులు నడవడం ఇదే మొదటిసారి. ఇక బీహార్ ఎన్నికల ఫలితాల జోష్లో ఉన్న బీజేపీ, కాంగ్రెస్ సహా ఇతర విపక్షాలకు సినిమా చూపించేందుకు సిద్ధం కావడంతో పాటు 10 కొత్త బిల్లులు సభ ముందు ఉంచబోతుంది. మరోవైపు ప్రతిపక్షాలు కూడా తమ వ్యూహంలో తామున్నాయి. దీంతో ఈ వింటర్ సెషన్స్ హాట్ గా సాగబోతున్నాయి. శీతాకాలం సమావేశాలు వేడివేడిగా. అంశాలతో ప్రభుత్వం, ఆరోపణలతో ప్రతిపక్షం రెడీ. ఉభయ సభల ముందుకు 10 బిల్లులు. పార్లమెంట్ శీతాకాల సమావేశాల నేపథ్యంలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం జరిగింది. ఈ పార్లమెంట్ శీతాకాల సమావేశాలు సజావుగా సాగేందుకు సహకరించాలంటూ విపక్ష పార్టీలకు చెందిన సభ్యులను కేంద్రం కోరింది. సభలో ప్రవేశపెట్టిన బిల్లులను ఆమోదించేందుకు మద్దతు ఇవ్వాలని వారికి విజ్ఞప్తి చేసింది. సమావేశానికి కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, అర్జున్ రామ్ మేఘవాల్, మురుగన్, అనుప్రియ పటేల్ తో పాటు కాంగ్రెస్ తరపున జైరాం రమేష్, టీడీపీ తరపున లావు శ్రీకృష్ణదేవరాయలు, వైఎస్ఆర్సీపీ తరపున మిథున్ రెడ్డి, బీఆర్ఎస్ తరపున సురేష్ రెడ్డి, జనసేన తరపున వల్లభనేని బాలశౌరి హాజరయ్యారు. ఇంకా మక్కల్ నిధి మయ్యం అధ్యక్షుడు కమల్ హాసన్, టీఎంసీ ఎంపీలు కళ్యాణ్ బెనర్జీ, డెరాక్ ఒబ్రెయిన్ తో పాటు తమిళ ఎంపీలు తిరుచి శివ, టీఆర్ బాలు సహా పలు పార్టీల పార్లమెంటరీ పక్ష నేతలు హాజరయ్యారు. ఏపీలోనూ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ చేపట్టాలని డిమాండ్ చేయబోతున్నట్లు టీడీపీ ఎంపీ కృష్ణదేవరాయలు ఈ సందర్భంగా చెప్పారు. ఏదైతే కృష్ణా వాటర్ డిస్ట్రిబ్యూషన్ సంబంధించి, కృష్ణా నది వాటర్ డిస్ట్రిబ్యూషన్ సంబంధించి రిఆర్గనైజేషన్ జరిగిన తర్వాత ఆంధ్రాకి తెలంగాణకి మధ్య నిలిచిపోయిన ముఖ్యమైన విషయాలు ఇది ఒకటి. దీనిపైన చర్చ జరగాలి. ఎందుకంటే రాష్ట్రానికి సంబంధించి, ఆంధ్రాకి సంబంధించి ఇరిగేషన్ వాటర్ కానీ, డ్రింకింగ్ వాటర్ కానీ ఈ డిస్ట్రిబ్యూషన్ సరైన క్లారిటీ లేనందువల్ల చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాం. పైగా మన టైలెంట్లో ఉన్నాము. కాబట్టి దీనిపైన చర్చ జరగాలని చెప్పి మేము కోరడం జరిగింది. కృష్ణా వాటర్ డిస్ట్రిబ్యూషన్ పైన డిసెంబర్ 19 వరకు జరిగే ఈ సమావేశాల్లో కొత్తగా మొత్తం 10 బిల్లులను ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. 4 ఆర్థిక సవరణ బిల్లులతో పాటు కాలం చెల్లిన మొత్తం 120 చట్టాలను రద్దు చేసే బిల్లు, హోం, అణుశక్తి, విద్య, రహదారులకు సంబంధించి మరో 5 కీలక బిల్లులను ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. అటామిక్ ఎనర్జీ బిల్ 2025 ద్వారా అణుశక్తి రంగంలో ప్రైవేటు కంపెనీలకు ఆహ్వానం పలికేలా ఈ బిల్లు రూపొందించారు. అలానే దేశంలో నేషనల్ హైవేలు వేగవంతంగా పూర్తయ్యేలా పారదర్శకతతో కూడిన భూసేకరణ కోసం చట్ట సవరణ బిల్లును సైతం ప్రభుత్వం ప్రవేశపెట్టబోతోంది. భారత ఉన్నత విద్యా కమిషన్ను ఏర్పాటు చేసేందుకు మరో బిల్ ఎన్డీఏ ప్రవేశపెడుతోంది. శాస్త్ర సాంకేతిక విద్యా సంస్థలు, పరిశోధనా రంగం, ఉన్నత విద్యల్లో అత్యున్నత ప్రమాణాలు నెలకొల్పే లక్ష్యంగా సమన్వయంతో పనిచేసేందుకే ఈ ఉన్నత విద్యా కమిషన్ ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. గత సెషన్స్ సందర్భంగా పార్లమెంట్ సెలెక్ట్ కమిటీల పరిశీలనకు పంపిన మరో 2 బిల్లులను ఈ శీతాకాల సమావేశాల్లో ఆమోదించేందుకు కేంద్రం ప్రయత్నించనుంది. ఎన్డీఏ బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ఖచ్చితంగా ప్రతిపక్షాలను టార్గెట్ చేసే అవకాశం ఉండగా ఓట్ చోరీ ఆరోపణలపై కాంగ్రెస్ చర్చించాలని ఈ ఆల్ పార్టీ భేటీలో కోరింది. అలానే ఈవీఎంలు, ఓట్ల సవరణ ప్రక్రియతో పాటు మావోయిస్టులపై కేంద్రం అవలంబిస్తోన్న వైఖరిపై కూడా ఎన్డీఏని కాంగ్రెస్ సహా ఇతర పక్షాలు టార్గెట్ చేయబోతున్నాయి.